హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ దోసకాయ టమాటా చట్నీ అండి. ఇది అన్నంలోకి దోశలోనికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పును వేసి వీటిని ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసి ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేయండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇప్పుడు ఎండుమిర్చీలను ఒక 20 వరకు తీసుకోండి. ఇవి మంటలేని మిరపకాయలండి, 20 సరిపోతాయి. ఒక 5 వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అవి కొంచెం వేడవగానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయని కొంచెం ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేయండి. వేసి పసుపు కలిసే వరకు కలపండి. ఇప్పుడు 3 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కలపండి. మూడు రెమ్మల కరివేపాకును వేసుకోండి. కలిపేసి ఒక మూతను పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, 5 నిమిషాలకు ఒకసారి. ఇలా దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 2 రెమ్మల చింతపండుని కడిగి ఇలా మధ్యలో వేసేసి పైన దోసకాయ ముక్కలతో కవర్ చేస్తే చింతపండు త్వరగా మగ్గుతుందండి. దోసకాయ ముక్కల్ని కవర్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చీలను వేసేసి తగినంత ఉప్పుని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసానండి. వీటిని ఇప్పుడు ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దోసకాయ టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే మెత్తగా చేసుకోండి, మెత్తగా ఇష్టం లేదనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి అందులో తాలింపు దినుసులని వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఇంగువని వేయండి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీని వేసేసి కలిపేయండి. చాలా బాగుంటుందండి చట్నీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.